బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 18 అంశము మిమ్మును మీరు తగ్గించుకొనుడి. వాక్యము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, హెచ్చించుకొనువాడు తగ్గింపబడును అని యేసు ప్రభువు చాలా సందర్భాల్లో చెప్పాడు. అయినప్పటికీ ఆయనతో నిత్యము ఉండే శిష్యులలోనే ఎవరు గొప్ప అని వాదించుకున్నారు. తగ్గించుకొని జీవించే మనసు కలిగి ఉండటం చాలా కష్టమైన విషయం. ఒక్కోసారి అది చాలా అసాధ్యం అనిపిస్తుంది. దానికి చాలా సాధన కావాలి. ఒకవేళ ఎవరైనా తనను తాను తగ్గించుకోవాలని ప్రయత్నించినా దానిని కొనసాగించలేరు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని తగ్గించుకోవడం అనిపించదు. మనుష్యులను బట్టి తగ్గించుకోవడం, హెచ్చించుకోవడమన్నది తమ బలము, బలహీనతలను బట్టి ఉంటుందే తప్ప దేవునికి సంబంధం ఉండదు. తమకున్న శక్తి సామర్థ్యాలను వినియోగించుకోకపోవడం, పగ, ప్రతీకారం తీర్చుకొనే అవకాశం ఉన్నప్పటికీ తమను తాము నియంత్రించుకొని దేవునికి వదిలేయడం తగ్గించుకోవడమవుతుంది. మనకున్న బలమును బట్టిగాని, ధనమును బట్టిగాని, హోదాను బట్టిగాని, అందాన్ని బట్టిగాని మనల్ని మనం హెచ్చించుకుంటే వాటి ప్రభావం వలన వాటికి మనం దాసులమైనట్టే తప్ప వాటిని జయించినట్లు కాదు. మిమ్మును మీరు తగ్గించుకోండి అని దేవుడు చెప్పేది కూడా వాటిని జయించడానికే. మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా చాలా వరకు సమాధాన పరిస్థితులను కల్పించగలము. హెచ్చించుకోవడం వలన ఆవేశం పెరిగి బూతులు తిట్టడం, కొట్టడం జరుగుతుంది. ఆ పరిస్థితి ఎంత దూరానికైనా దారి తీయవచ్చు. మనల్ని మనం హెచ్చించుకోవడమన్నది మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. దేవుడు మనల్ని క్షమించాలన్నా, మనకు సహాయపడాలన్నా మనలో తగ్గింపు జీవితం ఉందా లేదా అన్నది దేవుడు చూస్తాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 2 దినవృత్తాంతములు 7:14. నేనేంటి, నా సామర్థ్యమేంటి, నాకున్న ఆధిక్యతలేంటి అనుకున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకోలేము. నేనెంతటివాడను, దుమ్ముధూళిలాంటి నా జీవితానికి ఏం విలువ ఉంది అనుకున్నప్పుడు హెచ్చించుకోలేము. ఏదైనా మనం ఆలోచించే తీరులోనే హెచ్చించుకోవడం, తగ్గించుకోవడం ఉంటుంది. సర్వశరీరులు గడ్డి అయ్యున్నారు. యెషయా 40:6. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. యాకోబు 4:14. నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. కీర్తనలు 144:4. మనల్ని మనం తగ్గించుకోవడాన్ని చేతగానితనంగానో అసమర్థతగానో చూడకూడదు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నప్పుడు మనుష్యులు ఏమనుకుంటే మనకేంటి? మనం దేవునికి విలువ ఇస్తే మనుష్యులను లెక్క చేస్తామా? మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని మనం తగ్గించుకోవడం ఏమంత కష్టం అనిపించదు. గడ్డివంటి, ఆవిరివంటి, నీడలాంటి మన జీవితాలను హెచ్చించుకోకుండా మనల్ని మనం తగ్గించుకుని జీవిస్తే దేవుని ద్వారా మనం హెచ్చింపబడతాము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోవడానికి సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంతకాలము మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా నీ ఎదుట తగ్గించుకుని జీవించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.